హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మిక్చర్ చేస్తున్నామండి. మిక్చర్ మా మమ్మీ స్టైల్లో, మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. మా స్టైల్లో మిక్చర్ అండి ఇది. మిక్చర్ ఎలా చేయాలో మనం సమ్మర్ హాలిడేస్లో ఊరికి వెళ్ళాము, అప్పుడు చేసిందండి మమ్మీ. చాలా రోజుల నుంచి వీడియో అలానే ఉండిపోయింది. దానికోసము 2 కప్స్ శనగపిండి తీసుకుంటే 1 కప్ బియ్యం పిండి తీసుకొని కలుపుకోవాలి. బూందీ చేయడానికి కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం వాము సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, అక్కడ అలా మూకుడు ఉంటుంది బూందీ చేసేది, దాంతో చేసుకోవాలి. అలా చాలా బాగుంటుంది. కొంచెం కారం వేయలేదండి, తర్వాత వేస్తాం కదా కారం మిక్చర్లో. అలా ఇలా చేసేది ఉందండి మా మమ్మీ దగ్గర, దాంతో చేస్తుందండి. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది వంటలు, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి చాలా ఓపిక అండి, మనకు అంత లేదు ఇప్పుడు. తర్వాత శనగపిండి కూడా 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాము. నానబెట్టుకొని దాన్ని తడిగుడ్డతో తుడుచుకొని, వాటర్ లేకుండా తడిగుడ్డతో తుడుచుకొని, తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మిక్చర్లో ఇది కూడా వేస్తారు, శనగపప్పు. అండ్ ఆ తర్వాత కారపూస కోసం మళ్ళీ శనగపిండి కలుపుకొని, ఉప్పు, కొంచెం సాల్ట్, ఓమా అన్నీ వేసుకొని కలుపుకోవాలి. అన్నీ వేసుకొని కలుపుకోవాలి. మురుకుల గొట్టం ఉంటుంది కదండి, దానితో ఒత్తుకోవాలి. అలా కారపూస, సన్న కారపూస అండి అది. అలా వేసుకోవాలి మిక్చర్లో, చాలా టేస్టీగా ఉంటుంది. మా చిన్న బాబుకి ఇష్టం అండి చాలా. ఒకసారి బెంగళూరుకి వచ్చినప్పుడు మా మమ్మీ చేసుకొని తీసుకొచ్చింది, అప్పుడు వాడికి చాలా నచ్చింది. మళ్ళీ చేయమని అమ్మమ్మ చెయ్యి అంటే అమ్మమ్మ చేసిందండి అది. తర్వాత కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి, పీనట్, పల్లీలు కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని మళ్ళీ అన్నీ కలుపుకోవాలండి. అలా కరివేపాకు, పల్లీలు, బూందీ, కారపూస అన్నీ కలిపేసుకోవాలి అండి. సాల్ట్, కారం, పసుపు, ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని కలుపుకోవాలండి లోపల నుండి బాగా. లేకపోతే అన్ని కింద సాల్ట్ అనిపోతుంది, పైన అలా అవుతుంది. తర్వాత బూందీ, కారపూస, శనగపప్పు, పల్లీలు, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకొని అన్నీ కలుపుకుంటే బాగా కారం, ఉప్పు అంతా కలిసే వరకు కలుపుకోవాలి అండి ఆ మిక్చర్లో మొత్తం. లేకపోతే సగం పైన ఉంటుంది కారం, లోపలికి వెళ్ళదు. అందుకే కింది నుండి పైకి అలా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే మిక్చర్ రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వచ్చిందండి. మా పిల్లలు బాగా తిన్నారు. మా చిన్నవాడు చాలా బాగుంది, ఇప్పుడు కూడా అమ్మమ్మలా చెయ్యి అంటున్నాడు. ఓకే అండి, బాయ్.